మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి 10,300 కోట్ల స్కాలర్షిప్లు సంబంధించి విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ జిల్లా రామాయంపేటలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. రామాయంపేటకు డిగ్రీ కళాశాల కేటాయించకపోవడంపై ఎస్ఎఫ్ఐ నేతలు ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా. అలాగే అంబేద్కర్ విగ్రహానికి కూడా వాళ్ళు ఎస్ఎఫ్ఐ నేతలు విడతపత్రం అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. మెదక్ జిల్లా రామాయంపేటలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని చెప్పి కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు స్థానికంగా డిగ్రీ కళాశాల లేకపోవడం, అదేవిధంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో సిబ్బంది కొరత, లెక్చరర్ల కొరత పెద్ద ఎత్తున ఉందని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో ఆ ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ స్కాలర్షిప్లు సకాలంలో ఇవ్వకపోవడంతో విద్యార్థులు చదువు మానేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కొంతమేర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కేవలం ఓటు బ్యాంకుకి సంబంధించినటువంటి అంశాలపైనే వారు నిధులను వెచ్చిస్తున్నారు, అదే పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యార్థుల పట్ల మాత్రం వారు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తే తప్ప స్కాలర్షిప్లు విడుదల చేసే పరిస్థితి లేదని చెప్పి కూడా ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.